నమస్కారం కృష్ణతేయ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 25 గంటలు. గదులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారికైనా చర్యలు తప్పవు. డ్రైవింగ్ స్కూల్ నిర్వహణదారుల సదస్సులో ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ ప్రతాప్ వెల్లడి. ప్రజా సమస్యలపై సమైక్య పోరుకు సిద్ధమవుతున్న వామపక్షాలు. సిపిఐ సిపిఎం ఐక్య సదస్సులలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు హరినాథ్ రెడ్డి ప్రకటన. నవ్యాంధ్రప్రదేశ్ రూపకల్పనకు మనమందరం ప్రభుత్వానికి చేయూతనిద్దాం. పార్టీ సభ్యత్వ నమోదులో యువతకు పిలుపునిచ్చిన డాక్టర్ సుధారాణి. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తాం. బీజేపీ జాతీయ అధ్యక్షులు రాఘవరెడ్డి వెల్లడి. తిరుపతిలో ఘనంగా జరిగిన విరాట్ హిందూ సమ్మేళన జపయజ్ఞం. ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా నడకను అలవర్చుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ కోరారు. సత్యసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చిత్తూరులోని పీసీఆర్ కళాశాల వద్ద నుంచి ఆరోగ్యం నడక పేరుతో భారీ ర్యాలీని ప్రారంభించారు. సత్యసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ పీసీఆర్ కళాశాల నుంచి నగరంలోని గాంధీ విగ్రహం సర్కిల్, హైవే రోడ్, ఎంఎస్ఆర్ కూడలి మీదుగా చర్చి వీధి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ నడకను అలవర్చుకున్న వ్యక్తులు చాలా వరకు ఆరోగ్యకరంగా ఉంటారని సూచించారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన పెంచుకొని నడకను అలవర్చుకోవాలని సూచించారు. సత్యసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆరోగ్యం నడక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దివంగత మాజీ ఎంపీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చిత్తూరులో నిర్వహించినట్లు ఈ సందర్భంగా మేయర్ కటారి అనురాధ పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా 2 రోజులు సెలవులు రావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారాంతపు రోజులు వచ్చాయంటే తిరుమలలో భక్తులు క్యూ కట్టడం పరిపాటిగా మారుతోంది. మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం బారులు తీరారు. 2వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 22 కంపార్ట్మెంట్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కాలినడక దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో సకాలంలో స్పందించిన టీటీడీ యాజమాన్యం భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ యాజమాన్యం అల్పాహారం అందిస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా తిరుమలలో దర్శనం మొదలుకొని లడ్డూ కౌంటర్లు, తలనీలాలు సమర్పించే కళ్యాణకట్ట, గదుల కేటాయింపు కార్యాలయాల వద్ద గంటల తరబడి భక్తులు వేచి ఉన్నారు. గదులు లేక అనేక మంది భక్తులు చలిలో ఆరు బయటే నిద్రిస్తూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ రద్దీ మరో 24 గంటలు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. కొండల సామి, ఏడు కొండల సామి, ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై, ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మనుషులకు దూరంగా మసలుతున్నావా. మైనార్టీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని టీడీపీ నాయకులు జీకే మున్నీరు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ చౌదరి ఆధ్వర్యంలో ఆదివారం రేణిగుంట పట్టణంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మున్నీరు మాట్లాడుతూ రేణిగుంటలోని అధిక శాతం మైనార్టీలు టీడీపీ సభ్యత్వాలను తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టణంలో ఇప్పటికే 1100 సభ్యత్వాలను నమోదు చేయించినట్లు తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకులు మునుస్వామి నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేయడంతో గ్రామాల్లో పార్టీ సభ్యత్వాలను తీసుకోవడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. మండలంలో నిర్దేశిత లక్ష్యం కన్నా ఎక్కువగా సభ్యత్వాలను చేయాలన్న లక్ష్యంతో చురుగ్గా సభ్యత్వాలను చేస్తున్నట్లు చెప్పారు. పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ చౌదరి మాట్లాడుతూ యువనేత నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమానికి ప్రవేశపెట్టిన బీమా పథకాలు విశేషంగా ఆకట్టుకుంటున్నట్లు తెలిపారు. తిరుపతి కార్పొరేట్ ఆసుపత్రులు, రష్, శ్రీ సాయిసుధా ఆసుపత్రుల్లో రాయితీపై వైద్యం, ప్రమాద బీమా, కేసినేని ట్రావెల్స్ లో 10% రాయితీలను క్రియాశీల సభ్యులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నవాబు, ఈ మురళి, రాజశేఖర్ రెడ్డి,
కరీముల్లా, ఉదయ్, రవి, రహీం సాహెబ్, మహబూబ్ బాషా, మోహన్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు రేణిగుంట పట్టణంలో గడిచిన 10 రోజులుగా ముమ్మరంగా జరుగుతోంది. నారా లోకేష్ ప్రవేశపెట్టిన పథకాలకు ప్రజలు వాలంటీర్గా ఈ పార్టీలో చేరడం జరుగుతోంది. 1000కి పైకి చిలుకు సభ్యత్వాలు నమోదయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు మరియు తన తనయుడు లోకేష్ గారు కార్యకర్తలకు ఏదో ఒక భరోసా కల్పించాలి, కార్యకర్తలను ఏదో విధంగా ఆదుకోవాలనే కార్యక్రమంలో భాగంగా శని సంక్రమణ మహాపూజ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కళ్యాణ దక్షిణామూర్తి దేవాలయ ప్రధాన అర్చకులు బంగారు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. చిత్తూరులో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరులోని కళ్యాణ దక్షిణామూర్తి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 16వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 వరకు శని సంక్రమణ మహాపూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో ప్రధానంగా మేషం, వృషభం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం రాశుల వారు ఖచ్చితంగా పాల్గొని శని గ్రహ ప్రతాపాన్ని నివృత్తి చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ప్రధానంగా ఈ 7 రాశుల వారు శనిగ్రహ పీడనకు గురయ్యారని దీనిని గుర్తించి శనిగ్రహ పీడన నుంచి నివృత్తి అయ్యేందుకు శాంతింపజేయుటకు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అనుగ్రహం పొందగలరని ఆయన ఈ సందర్భంగా కోరారు. ప్రజలు ఈ మహాపూజను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తిరుచానూరు రోడ్లోని శిల్పారామంలో ఆదివారం రాత్రి జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. శిల్పారామంలో ఆదివారం రాత్రి సుందర్ రామూర్తి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఓపెన్ ఆడిటోరియంలో పలువురు చిన్నారులు పలు గీతాలకు నృత్యాలు చేశారు. చిన్నారులు చేసిన పలు నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారిలో విశ్వం టాలెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న చిన్నారి తలారి కేతన నృత్యం అక్కడున్న సభికులను ఎంతగానో అలరించింది. ఆ చిన్నారిని అక్కడికి వచ్చిన పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. సమాజంలోని పేదలకు కూడు గూడు గుడ్డ కల్పించాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్టీఆర్ సేవాదల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఎన్టీఆర్ సేవాదల్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారము పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం తిరుపతిలోని టౌన్ క్లబ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో టీడీపీ నాయకులు కృష్ణ యాదవ్, శ్రీనివాసులు, అలాగే ఎన్టీఆర్ సేవాదల్ వ్యవస్థాపక అధ్యక్షులు కోటేశ్వర్ చౌదరి, కమిటీ సభ్యులు తరుణ్ చౌదరి, పరంధామం, అశోక్, శ్రీధర్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక్కడ ఎన్టీఆర్ సేవాదల్ అనే పేరుతో ఈరోజు ఒక ట్రస్ట్ వారి ఒకటి ఇక్కడ పెట్టి ఆ యొక్క ట్రస్ట్తో ప్రతి ఆదివారము అందరికీ కూడా ఆ యొక్క స్ఫూర్తితో, ఆ ఎన్టీఆర్ యొక్క స్ఫూర్తితో, చంద్రబాబు యొక్క స్ఫూర్తితో మరి ఎన్టీఆర్ సేవాదల్ స్థాపించి 3 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో గత 4 వారాలుగా ప్రారంభించడం జరిగింది. మాకు సహకరించినందుకు మా ఎన్టీఆర్ సేవాదల్ తరఫున, మా టీం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రత్యేక ప్రతిభావంతులకు సహాయ సహకారాలు అందించడంలో తానెప్పుడూ ముందుంటామని తెలుగుదేశం పార్టీ నాయకులు లడ్డూ భాస్కర్ రెడ్డి తెలిపారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో ఆదివారం ఆలివ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందులకు చెస్ పోటీలు నిర్వహించారు. ముగింపు సమావేశానికి టీడీపీ నాయకులు లడ్డూ భాస్కర్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లడ్డూ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిభావంతులకు సేవ చేసే అవకాశం కలగడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. వారికి ఏ అవసరం వచ్చినా సహాయపడడానికి ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిభావంతులకు కూడా సమాజంలో ప్రత్యేక స్థానం కల్పించాలన్నారు. ప్రభుత్వ పరంగా వారికి రావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను లడ్డూ భాస్కర్ రెడ్డి అందజేశారు. తెలుగు కళలు, సాంప్రదాయాలు మరుగున పడకుండా వ్యాప్తి చెందడానికి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటామని శ్రీ పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షులు పద్మనాభన్ తెలిపారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం శ్రీ పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా 30 మంది కళాకారుల చేత వివిధ సంగీత రాగాలను ప్రేక్షకులకు వినిపించారు. అనంతరం ఒక పద్య నాటకాన్ని ప్రదర్శించారు. పద్మనాభన్ మాట్లాడుతూ కళల మీద మక్కువతో 2013వ సంవత్సరంలో తమ సంస్థను ప్రారంభించామన్నారు. నేటి సమాజంలో కళలు మరుగున పడకుండా ఉండేందుకు పద్య, పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తూ ఉంటామని తెలిపారు.
అంతేకాకుండా మానసిక రుగ్మతలు కలిగిన వారిలో మనోవికాసాన్ని పెంపొందించేందుకోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్న జస్టిస్ ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు జస్టిస్ను ఆశీర్వదించగా జేఈఓ శ్రీనివాసరాజు శ్రీవారి శేషవస్త్రాన్ని బహూకరించి స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు 2015వ సంవత్సరం క్యాలెండర్, డైరీని జస్టిస్కు అందజేశారు. తిరుపతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మెడికల్ హబ్గా, విద్యారంగ కేంద్రంగా ఎన్నో మార్పులు తీసుకొస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి తెలిపారు. నగరంలోని 36వ డివిజన్ పరిధిలోని పరసాల వీధిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం ఆ వార్డు అధ్యక్షుడు మలిశెట్టి రవి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపట్టి అన్ని వర్గాల ప్రజల కష్ట నష్టాలను తెలుసుకున్నారని చెప్పారు. అధికారం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు 1000 రూపాయలు, 1500 రూపాయల పెన్షన్లు మంజూరు చేశారన్నారు. ఇచ్చిన మాట నిలుపుకోవడంతో పాటు రైతుల రుణాల మాఫీ చేసిన ఘనత చంద్రబాబుదేనని గుర్తు చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మనమంతా చేదోడు వాదోడుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచంలో ధైర్యంగా చెప్పగలిగేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ అని నేను గర్వంగా చెప్పగలను. ఆయన ఆశయ సాధన కోసం ప్రజాస్వామ్యం అంటే ఏమిటో నిరూపించిన తారక రామారావు గారైతే ప్రజల వద్ద పాలన తీసుకొచ్చింది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారని. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితి మనందరికీ తెలుసమ్మా. మహిళలు మీకు చెప్తున్నాను, అందరూ వాళ్ళు చదువుకున్న వాళ్ళు పేపర్లో చూస్తూ ఉంటారు. మనకు అప్పుల ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు రాష్ట్ర విభజన తర్వాత. 60% మనకు ఆదాయం వస్తున్నది ఒక హైదరాబాద్ భాగ్యనగరం నుంచి. అది తెలంగాణకి వెళ్ళిపోయాక జీతాలు ఇవ్వలేని స్థితిలో మన రాష్ట్రం ఉంటే అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన పాదయాత్రలు వృద్ధులకు, మహిళలకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చిన మాట కోసం మన జన్మభూమిలో అందరికీ కూడా పింఛన్లు పెంచారు. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి 36వ డివిజన్ పట్టుకొమ్మని, గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ ఇక్కడి నుంచే వచ్చిందన్నారు. జిల్లాలో తిరుపతి నియోజకవర్గాన్ని సభ్యత్వ నమోదులో 2వ స్థానంకు తీసుకొచ్చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కృషి చేయాలన్నారు. అనంతరం పార్టీ నేతలు నరసింహ యాదవ్, సూరా సుధాకర్ రెడ్డి, దంపూరి భాస్కర్ యాదవ్, ఊకా విజయ్ కుమార్లు ప్రసంగించారు. అనంతరం పలువురు స్థానికులు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బీజీ కృష్ణ యాదవ్, శ్రీనివాసులు, ఆముదాల తులసిరాం, చిరంజీవి నాయుడు, కోదండ, విజయ్ భాస్కర్, బయ్యన్ సేవ్ మధు కార్యకర్తలు పాల్గొన్నారు. రేణుగుంట చెన్నై జాతీయ రహదారిలోని గాజుల మండ్యం పారిశ్రామిక వాడ వద్ద ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్ ఉషా అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి గాయాల పాలయ్యారు. గాజుల మండ్యం పారిశ్రామిక వాడలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో మృతురాలి భర్త సీనయ్య పనిచేస్తున్నారు. ఉషా తన భర్తకు క్యారేజీ ఇచ్చి ఇంటికి వస్తుండగా అటువైపుగా స్కూటర్పై వస్తున్న కేశవ అనే వ్యక్తిని ఆపి తనను ఇంటి వద్ద వదలమని స్కూటర్ ఎక్కింది. మార్గ మధ్యలో జాతీయ రహదారిని క్రాస్ చేస్తుండగా రేణుగుంట నుంచి చెన్నై వైపు వెళ్తున్న AP03 TV 0205 అనే నెంబర్ గల టాటా సుమో స్కూటర్ను వెనుక వైపు నుండి ఢీకొనడంతో ఉషా సుమారు 20 అడుగుల దూరంలో ఎగిరిపడి రోడ్డుపై అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. స్కూటర్ నడుపుతున్న కేశవకు అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఉష మృతి చెందిన వార్త తెలియడంతో భర్త సీనయ్య, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉష మృతదేహం వద్ద బోరున విలపిస్తూ కన్నీరు మున్నీరుగా విలపించారు. నడి రోడ్డుపై పడి ఉన్న తల్లి మృతదేహం చూసి 2 పిల్లలు కుప్పకూలారు. వారిని చూసిన ప్రతి ఒక్కరూ కంట తడిపట్టారు. గాజుల మన్యం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాలకు తరలించారు. నగరంలోని పల్లెవీధిలో ఉన్న వేసాలమ్మ అమ్మవారి ఆలయానికి శ్రీ సాయి సుధా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్
డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ₹1,00,000 చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి తల్లి రాళ్లపల్లి సుమతి జన్మదినంను పురస్కరించుకొని ఆదివారం పల్లె వీధిలో వేషాలమ్మ అమ్మవారి ఆలయానికి రాళ్లపల్లి సుమతి, డాక్టర్ సుధారాణి, డాక్టర్ బద్దెల సుకుమార్ దంపతులతో పాటు కుమారుడు అభిషేక్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు వారికి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయాభివృద్ధికి సుమతి పేరు మీద ₹1,00,000 చెక్కును ఆలయ మాజీ చైర్మన్ రమేష్ రామచంద్రారెడ్డిలకు అందజేశారు. చిన్నప్పుడు కూడా మేము ఈ పరిసరాల్లో పెరిగిందాన్ని. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా ముందు గుర్తుకొచ్చేది వేషాలమ్మ. విపరీతమైన నమ్మకం అండి ఎందుకో నాకు. అలాగే గంగమ్మ జాతర అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముందు వేషం ఇక్కడ వేషాలమ్మ దగ్గరే మొదలు పెడతారు. పాలెగాన్ని సంహరించి ఇక్కడ ఆమె మొదటి వేషాలమ్మగా అవతరించిందని మొదటి నుంచి కూడా మనందరికీ తెలుసు. ఈ గుడిలో నాకు కూడా ఈ జన్మలో చేసుకున్న అదృష్టం అనిపిస్తుంది. ఈ విధమైన భాగ్యం ఈ రోజు కలగడం. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తప్పనిసరిగా వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటించాలని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ సిహెచ్ ప్రతాప్ తెలిపారు. టీటీడీ శ్వేత భవనంలో ఆదివారం రోడ్డు భద్రతపై రాయలసీమ జిల్లాల ట్రాన్స్పోర్ట్ వర్క్షాప్, పెట్రోల్ కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చూపించారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రతాప్ మాట్లాడుతూ వాహనాలను పరిమితికి మించి అతివేగంగా నడపరాదని, మద్యం సేవించి వాహనాలను నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు. 4 చక్రాల వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని పేర్కొన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. ఎల్ఎల్ఆర్ తీసుకున్న తరువాత డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ నేర్పించాలన్నారు. డ్రైవింగ్ నేర్పించేటప్పుడే ట్రాఫిక్ సిగ్నల్స్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు హాజరయ్యారు. ఈ సదస్సులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ నాయక్, శివశంకర్, చంద్రశేఖర్, అసిస్టెంట్ డైరెక్టర్ పన్నీర్ సెల్వం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అట్లాంటి చోట ఏం చేస్తున్నారంటే జనరల్గా కొంతమంది రెగ్యులర్ మన హ్యాబిట్ ఏమైపోయిందంటే ఆపోజిట్ డైరెక్షన్ అలా డైరెక్ట్గా వచ్చేయడం జరుగుతుంది. యాజ్ ఏ ఇన్స్ట్రక్టర్గా మీరు ప్లీజ్ వాళ్ళకి చెప్పండి క్లియర్గా దీనివల్ల నష్టం ఏంటి. వస్తే టర్న్ తిరిగి వస్తే గ్యాప్ మీడియం వరకు వెళ్ళి తీసుకుని టర్న్ తీసుకుంటే ఎంత టైం పడుతుందంటే ఒక ½ కిలోమీటర్ మనం ఎక్స్ట్రా జర్నీ చేస్తాం. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమం చేపడుతున్నట్లు వామపక్ష పార్టీల నాయకులు ప్రకటించారు. తిరుపతిలోని బైరావుపట్టణంలో గల గంధమనేని శివయ్య మెమోరియల్ హాల్లో వామపక్ష పార్టీల జిల్లా సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సుకు సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు హరినాథ్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని 10 వామపక్ష పార్టీలు కలిసి ఈ నెల 4న సమావేశమై ప్రజా సమస్యలపై ఐక్య కార్యాచరణకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే వామపక్ష పార్టీలు అన్ని జిల్లాలలో సంయుక్తంగా సదస్సులు నిర్వహించి ప్రజా సమస్యలపై సమిష్టిగా పోరాటం చేయాలని నిర్ణయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా సిపిఐ, సిపిఎంలు కలిసి పోరాటం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై సమరం రోగిస్తూ ప్రత్యక్ష ఆందోళనకు, కార్యాచరణకు ప్రణాళికను రూపొందించి జనవరి నుంచి ఉద్యమాలు చేపడుతున్నట్లు ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఏదైతే ప్రతిపక్షంలో ఉండి భారతీయ జనతా పార్టీ పోరాటం చేసి వీటన్నిటికీ భిన్నమైనటువంటి పరిపాలన ఇస్తానని చెప్పిందో అవి ఏమాత్రము నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ విధానాల కొనసాగింపుగానే ఈరోజు ఈ పరిపాలన కొనసాగుతోందనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ధరలేమైనా తగ్గినాయి. ఎన్నికల తర్వాత మీరు చూస్తే మహిళలు పెద్ద ఎత్తున ముందు కూర్చోవడం బాగా తెలుసు. 370% అంటే 370 రెట్లు ఈరోజు సామాన్యుల కంటే ధనికులు తమ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఇంకో లెక్క చెప్పే విషయం ఏంటంటే మొత్తం ఈ దేశంలో ఉండే ధనికులు ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా ఈ 20 ఏళ్ల కాలంలో విపరీతంగా ఆదాయాన్ని పొందారు. మన దేశంలో ఉండే 1% ధనికుల యొక్క ఆస్తులు మొత్తం ప్రజల ఆస్తుల్లో అర్ధభాగం ఉంటాయి.
మానవ జీవితంలో జ్ఞానోదయం కలిగించేందుకు ఆరోగ్య పరిరక్షణకు నడక అనేది ప్రతి ఒక్కరికి అవసరమని సత్యసాయి సేవా సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో విలువలతో కూడిన విద్యను కాపాడుదాం రండి, సంస్కారంతో కూడిన చదువు నేర్చుకుందాం రండి, జాతీయ గౌరవాన్ని కాపాడే విద్య అందరికీ అవసరమని పేర్కొంటూ అలాంటి విద్యను ప్రోత్సహిద్దామని పిలుపునిస్తూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఆదివారం స్థానిక తారకరామ స్టేడియం నుంచి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ మైదానం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సత్యసాయి వికాస్ కార్యక్రమాల ద్వారా విద్యా విధానంలోని లోపాలను నివారిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే వినయ విధేయతతో పాటు భక్తి, శ్రద్ధ, ప్రేమానురాగాలను, త్యాగం నేర్చుకునేలా తమ సేవా సంస్థ ద్వారా ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. భారతదేశ వ్యాప్తంగా 2700 కేంద్రాలలో ఈ వాక్ ఫార్ వాల్యూస్ విలువల కోసం నడక అనేది ఈరోజు ప్రారంభమవుతుంది. ఇది భారతదేశ అన్ని కేంద్రాల్లో కూడా జరుగుతోంది. సమాజంలో మానవతా విలువలు అనేది అడుగంటిపోయి అంటే ఏమి అనే స్థితిలో ప్రశ్నార్థకంగా ఉంది. అందువల్ల ఇవి ఇంకా ఉన్నాయి, మనం ఇంకా పెంపొందించుకోవాలి అనే దృక్పథంతో అందరూ సొసైటీలో అందరూ క్షేమంగా, ఆనందంగా, భయం లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మానవతా విలువలు మనిషికి చాలా అవసరం. అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలు సత్యసాయి సేవా సంస్థ చేపట్టినాయి. అందులో భాగంగా వాటికి నాందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మనం జరుపుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా ఎంతో ఉత్సాహభరితంగా పాల్గొంటున్నారు. వాల్యూస్ అనేటువంటివి ప్రధానంగా మనందరికీ కూడా ఏ విధంగా వెన్నెముక ఆధారంగా ఉంటుంది శరీరానికి. అందరూ కలిసి విలువలతో కూడిన నడకని ప్రారంభించాము. ఈ విలువలు ప్రతి ఒక్క మనిషికి అవసరం కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని. ఆటో కార్మికుల పట్ల పోలీసులు, ఆర్టీఓ అధికారుల తీరును వ్యతిరేకిస్తూ ఈ నెల 17వ తేదీన ఆర్టీఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆటో కార్మికుల సంక్షేమ సంఘం నాయకులు మురళి ప్రకటించారు. తిరుపతిలోని బైరాగపట్టిలో గల ఏఐటీయూసీ కార్యాలయంలో ఆటో కార్మికుల జిల్లా స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మురళి మాట్లాడుతూ ఆటో కార్మికులను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. 100 రూపాయల ఈ చలాన్ 1000 రూపాయలకు పెంచుతూ ఆర్థిక భారాన్ని మోపడాన్ని వారు తప్పుపట్టారు. నిబంధనల పేరుతో అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు ఆర్టీఓ అధికారులు నిలువునా దోచేస్తున్నారని ఆరోపించారు. ఆటో కార్మికుల పట్ల పోలీసుల వేధింపులను నిరసిస్తూ ఈ నెల 17వ తేదీన ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అప్పటికీ అధికారులు స్పందించకుంటే తాము ఆటోల బంద్ కార్యక్రమానికి పూనుకుంటామని హెచ్చరించారు. ఈ చలాన్ విధానాన్ని సవరించాలని, వేధింపులను అరికట్టాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆటో కార్మికుల సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫైనాన్స్ కూడా ఆటో కార్మికులపై అధిక వడ్డీలతో వసూలు చేయడం జరుగుతుంది. మీటర్ సీల్ అవసరం లేకపోయినా ఒక్కొక్క మీటర్ సీల్ తీయాలంటే 700-800 రూపాయలు ఈరోజు వసూలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్కి లైసెన్స్ లేకపోతే 2000, 4000, 5000 అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని చెప్తున్నారు. ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే 8వ తరగతి విద్యార్థులపై అడ్డం పెడుతున్నారు. ఈ 8వ తరగతి విద్యార్థి రద్దు చేయాలని చెప్పి హిందువులంతా ఐకమత్యంగా ఉండి అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టేందుకు తోడ్పాటును అందించాలని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు రాఘవరెడ్డి తెలిపారు. తిరుపతి నగరంలోని రామచంద్ర పుష్కరిణిలో ఆదివారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విరాట్ హిందూ సమ్మేళనము శ్రీరామ జపయజ్ఞము ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు రాఘవరెడ్డి మాట్లాడుతూ హిందువులంతా ఐకమత్యంగా లేకపోవడం వల్లే వేరొక మతాల్లోకి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వ హిందూ పరిషత్కు ప్రతి హిందువు ధార్మికంగా, ఆర్థికంగా దోహదపడాలని పిలుపునిచ్చారు. ప్రతి హిందువు వారానికి కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయానికి వెళ్లడం, భజన, సత్సంగంలో పాల్గొనడం చేయాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారం, ఇష్టమైన తిలకధారణ చేపట్టాలని సూచించారు. సమాజంలో అణగారిపోతున్న విలువలు, సాంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను ప్రతి హిందువు ఆచరించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ శ్రీరాముని కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ యజ్ఞంలో విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత సహకారదర్శి గుమ్మళ్ల సత్యం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రముఖ్ ఓలేటి సత్యనారాయణ, విహెచ్వి కార్యదర్శులు నడింపల్లి యువరాజ్, కార్యదర్శి శ్రీరంగధామ ప్రతాప్ రామ్ కుమావత్, పలువురు స్వామీజీలు, నగరంలోని ప్రముఖులు పాల్గొన్నారు. ధర్మం కోసం పోరాడే సంస్థకు విశ్వ హిందూ పరిషత్ కనుకోండి, మనం ఏమిస్తున్నాం? మనం సంపాదించే ప్రతి హిందూ కనీసం నెలకు ఒక 100 రూపాయలు విశ్వ హిందూ పరిషత్కి ఇవ్వండి. ఎందుకంటే
స్వాములు ప్రబోధించవచ్చు, మీరు ధర్మాన్ని పాటించవచ్చు, కానీ ధర్మం కోసం పోరాడే సంస్థ ఏదైనా ఉంది అంటే అది కేవలం విశ్వ హిందూ పరిషత్తే. దానికోసం తప్పనిసరిగా ప్రతి హిందువు కూడా నెలకొక 100 రూపాయలు, అంటే 100 అంటే అందరు 100 కాదు, మీ సంపాదన కొద్ది కనీసం 100 చెప్తున్నా, 1,00,000 రూపాయలు ఏంటి మరి భాగ్యం, దానికి ఉంది, ఆ రకంగా ఇవ్వండి అమ్మా. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి 40,200 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట కిలోమీటర్ మేరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. వారికి 25 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. అలాగే నడకదారి భక్తులు 10 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. వారికి 9 గంటల దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. తిరుమలలో సోమవారం వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 62, 50 రూపాయల గదులు 96, 100 రూపాయల గదులు 71, 500 రూపాయల గదులు 31, 600 రూపాయల గదులు 21 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో సోమవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 128 అందుబాటులో ఉన్నాయి. కాగా ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. 9,70,000 రూపాయలు అన్నదానం, విద్యాదానం, గో సంరక్షణ, బాలాజీ ఆరోగ్య వరప్రసాదం ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,350 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,508 రూపాయలు. వెండి 1 కేజీ ధర 38,350 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 40 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 25 గంటలు. గదులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారికైనా చర్యలు తప్పవు. డ్రైవింగ్ స్కూల్ నిర్వహణదారుల సదస్సులో ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ ప్రతాప్ వెల్లడి. ప్రజా సమస్యలపై సమైక్య పోరుకు సిద్ధమవుతున్న వామపక్షాలు. సిపిఐ, సిపిఎం ఐక్య సదస్సులలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు హరినాథ్ రెడ్డి ప్రకటన. నవ్యాంధ్రప్రదేశ్ రూపకల్పనకు మనమందరం ప్రభుత్వానికి చేయూతనిద్దాం. పార్టీ సభ్యత్వ నమోదులో యువతకు పిలుపునిచ్చిన డాక్టర్ సుధారాణి. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తాం. బీజేపీ జాతీయ అధ్యక్షులు రాఘవరెడ్డి వెల్లడి. తిరుపతిలో ఘనంగా జరిగిన విరాట్ హిందూ సమ్మేళన జపయజ్ఞం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.